share and subscribe to Vishwasam.in. రాయలసీమలో టీడీపీకి బలగం ఉన్న ప్రాంతంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు గుర్తింపు ఉంది. టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అనంతలో 1-2 సీట్లు మినహా మిగతా అన్ని సీట్లు టీడీపీ గెలవడం ఆనవాయితీ. 2014లో కూడా అదే జరిగింది. అలాంటిది ఇప్పుడు జగన్ అదే ప్రాంతంలో సిద్ధం సభ పెడితే వచ్చిన జనం చూసి ఆశ్చర్యం కాదు, షాక్ కలుగుతోంది. అసలేంటి మ్యాటర్? రాజకీయాల్లో నిఖార్సైన విశ్లేషణ కోసం విశ్వాసం.in లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాప్తాడు పరిటాల కుటుంబం ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. పెనుగొండ ఆనుకొని ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ప్రభావం చూపించగల ఇలాకా. పైగా అనంతలో ఉన్న వైసీపీ నాయకుల మీద టీడీపీ చాలా ఆరోపణలు చేస్తోంది కొన్నాళ్లుగా. టికెట్లు ఉన్నా లేకున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం చాలా మందే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎంపీగా ఉన్న మాధవ్ మొదలు తోపుదుర్తి బ్రదర్స్ వరకు ఈ లిస్టులో ఉంటారు. కేతిరెడ్డి లాంటి వాళ్ల సంగతిక సరే. అంటే రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, గత హిస్టరీ చూసినా ఇదంతా టీడీపీకి అనుకూలించాల్సిన ప్రాంతం. అలాంటిది సిద్ధం సభ ఈ స్థాయిలో సక్సెస్ చేసి జగన్ ఏం సందేశం ఇచ్చినట్టు? ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఇదైతే కొత్త డైలాగ్. టీడీపీని జనసేనను కలిపి కొట్టేందుకు సీమలో కొత్త స్కెచ్ తో జగన్ సిద్ధమైనట్టు కనిపిస్తున్నాడు. జనంలోకి ఎప్పుడూ రాడని, వైసీపీ సభలకు జనం రావడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ అనంతలో ఈసారి మళ్లీ గెలుస్తామనే చంద్రబాబు పార్టీ ఉత్సాహాన్ని నీరు గారుస్తున్నట్టుగా కనిపించింది రాప్తాడు సిద్ధం ఉత్సాహం చూస్తే. అసలు ఇంత జనం రావడం వెనక కారణమేంటి? చంద్రబాబు అరెస్టు తర్వాత కూడా అనంతలో పెద్దగా స్పందన కనిపించలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మినహా క్రియాశీలకంగా ఉన్న నాయకులు టీడీపీలో లేరు. జగన్ సోషల్ ఇంజనీరింగ్ చేసి బీసీలను ముందు పెట్టి కొత్త వ్యూహం తెర మీదకు తెచ్చాడు. ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి కూడా జనాన్ని జమ చేసి ఇది నా బలం అనే స్థాయిలో సిద్ధం సభ నిర్వహణ. 130 ఎకరాల ప్రాంగణం పూర్తిగా నిండింది అంటే అతి భారీ సక్సెస్ కిందే లెక్క. ఇదే చర్చ ఇప్పుడు సీమ రాజకీయాల్లో జరుగుతోంది. అనంత లాంటి జిల్లాల్లో ఇలాంటి ప్రభంజనం కనిపించింది అంటే వైసీపీని ఓడించడం అంత సులభం కాదు అనే విషయం మరోసారి రుజువైంది అని సీమ మాట్లాడుకుంటోంది. సాంప్రదాయకంగా పట్టున్న ప్రాంతాల్లోనే టీడీపీ ప్రభావం చూపలేకపోతే మిగతా చోట్ల సంగతేంటి అనే ఆలోచన రేకెత్తిస్తోంది. అంటే ఓ రకంగా జగన్ వ్యూహం విజయవంతమైనట్టే అనుకోవాలి. అనంత మినహాయిస్తే మిగతా సీమ జిల్లాల్లో టీడీపీ బలం అంతంత మాత్రం. కడపలో టీడీపీకి బలమైన నాయకత్వం లేదు. కర్నూలులో కొద్ది చోట్ల మినహా 60% నియోజకవర్గాల్లో లీడర్లు బలహీనం. చిత్తూరులో ముందు నుంచి సగం సీట్లు గెలిస్తే గొప్పే అనే పరిస్థితి. మరి సిద్ధం సభ ఇచ్చిన ఉత్సాహం సీమలో వార్ వైసీపీ సైడే ఉందని చెప్పినట్టేనా? గత ఎన్నికల్లో టీడీపీ 50 నియోజకవర్గాల్లో గెలిచింది 3 సీట్లు. ఇప్పుడు అనంతతో పాటు మిగతా జిల్లాల్లో ఈ నెంబర్ పెరుగుతుంది అనే అంచనాలను సిద్ధం సభ సవాల్ చేసినట్టుగా కనిపిస్తోంది. రాప్తాడు సిద్ధం సభ సక్సెస్ ప్రభావం సీమ రాజకీయాలపై ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.